హలో గైస్, నేను మీ సుజన్. అందరు బాగున్నారనుకుంటున్నాను. వెల్కమ్ టు ద మూవీ రివ్యూ ఆఫ్ గీతాంజలి. మళ్ళీ వచ్చింది. డైరెక్టెడ్ బై శివ, స్టారింగ్ బై అంజలి, సునీల్, శ్రీనివాస్ రెడ్డి, సత్య, ఆలీ. ఇది ఒక హారర్ కామెడీ మూవీ. కథ విషయానికి వచ్చేసినట్లయితే ఒక హాంటెడ్ హౌస్ ఉంటుంది. ఆ హాంటెడ్ హౌస్లో మూవీ టీమ్ ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఏంటి, అండ్ ఆ హాంటెడ్ హౌస్లో ఉన్న దయ్యానికి మన మూవీలో ఉన్న మెయిన్ లీడ్కి ఏదైనా సంబంధం ఉందా అనేది మీరు మూవీలో చూడబోతారు. ఓవరాల్గా మూవీ ఎలా ఉందంటే నాకైతే జస్ట్ యావరేజ్ అనిపించింది. అంటే ఒకసారి అయితే చూడొచ్చు, పర్లేదు, బాగానే ఉంది, కానీ జస్ట్ యావరేజ్, నాట్ అప్ టు ది మార్క్ అనిపించింది. మూవీ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ మనం పాజిటివ్స్ మాట్లాడుకుందాం. మూవీ ఫస్ట్ పాజిటివ్ వచ్చేసి అంజలి గారు. మూవీ ఫస్ట్ పార్ట్ మూవీ ఉందో అది చూసినా చూడకుండా మనకి సెకండ్ పార్ట్ అనేది డైరెక్ట్గా అర్థమైపోతుంది. సో ఎందుకంటే దీనికి సంబంధించిన రీక్యాప్ అనేది మనకి టైటిల్స్లోనే ఇవ్వడం జరుగుతుంది. సో నో ప్రాబ్లం, మీరు అది చూడకుండా కానీ చూడొచ్చు. చూస్తే ఇంకా బెటర్గా అర్థమయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంజలి గారి యాక్టింగ్ చాలా బాగుంది. బట్ అంజలి అంటే గీతాంజలి ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో అందులో ఉన్నంత యాక్టింగ్ స్కోప్ లీడ్ క్యారెక్టర్ యాజ్ ఏ మెయిన్ లీడ్గా అందులో చేయడం జరిగింది. సో ఇందులో కూడా మెయిన్ లీడే, కాకపోతే నాకు ఆ ఫీల్ కొట్టలేదు. అందుకే నేను చెప్తున్నాను, దీన్ని జస్టిఫికేషన్ ఇస్తున్నాను. ఫస్ట్ పార్ట్లో ఏదైతే మనకి మెయిన్ లీడ్గా యాక్ట్ చేయడం జరిగిందో ఇందులో కూడా మెయిన్ లీడ్గానే చేశారు. కానీ నాకెందుకో చూసినంతసేపు ఒక కో యాక్టర్స్ నార్మల్గా ఒక పాత్రకి ఎంతైతే స్కోప్ ఉంటుందో నార్మల్గా ఈ లీడ్కి ఏదైతే ఎక్కువ స్కోప్ ఉంటుందో అంత లేకుండా నార్మల్ ఒక యాక్టర్కి ఎంత స్కోప్ ఉండాలో అంతే ఉన్నట్టు, స్పేస్ ఎక్కలేనట్టు, అంటే మెయిన్ లీడ్గా ఒక ప్రొటాగనిస్ట్కి కావాల్సిన యాక్టింగ్ స్కోప్ అనేది ఎక్కువ కనిపించలేదు యాజ్ ఏ కంపారిజన్ టు ది ఫస్ట్ పార్ట్. అందులో ఫస్ట్ పార్ట్లో ఏదైతే ఇంపార్టెన్స్ ఇచ్చారో అంజలికి, ఈ సెకండ్ పార్ట్లో అది కొద్దిగా తగ్గింది అనిపించింది. మూవీ సెకండ్ పాజిటివ్ వచ్చేసి మూవీలో ఉన్న ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉంటుందో మొత్తం చాలా డీసెంట్గా హెల్దీ కామెడీ తోటి చాలా హాయిగా ఎంజాయ్ చేస్తాం. థర్డ్ పాజిటివ్ వచ్చేసి మూవీలో చాలామంది కామెడియన్స్ ఉన్నారు. లైక్ సత్య, శ్రీనివాస్ రెడ్డి, ఆలీ, సునీల్, ఇంకా చాలామంది ఉన్నారు. కానీ ఈ మూవీలో వీళ్ళందరూ బాగానే చేశారు. బట్ ఈ మూవీకి మెయిన్ పిల్లర్ వచ్చేసి సత్య అనే క్యారెక్టర్. ఈ మూవీ నేను బాగుంది అని చెప్తున్నానంటే ఈ పర్సన్ ఉన్నందువల్లనే బాగుంది. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు హిలేరియస్ హెల్దీ కామెడీ, ఎక్కడ చూడనంత కామెడీ అనేది ప్యాకేజ్ అనేది మనకి ఇతని ద్వారానే దొరుకుతుంది. అండ్ మనం చాలా చక్కగా ఎంజాయ్ చేస్తాం. ఈ మూవీలో ఈ క్యారెక్టర్ని తీసుకోవడమే ఈ మూవీకి పెద్ద ప్లస్ పాయింట్. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా చక్కగా నవ్వుకుంటాం, చాలా ప్లెజెంట్గా వెళ్తుంది, అంత బాగానే అనిపిస్తుంది. ఇంకా మూవీ నెగిటివ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మూవీలో నాకు నెగిటివ్ అనేది ఒకటి అనిపించింది. అదేంటంటే క్లైమాక్స్. అసలు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మంచిగా అంటే హెల్దీగా నవ్వించి అంటే ఒక ప్రాపర్ కథని బిల్డ్ చేసుకొని ఈ క్లైమాక్స్ ఎందుకు ఇలా ఇంత డల్గా తీస్తారు అసలు నాకు అర్థం కాలేదు. అంటే ఫస్ట్ పార్ట్ మనకి ఏదైతే గీతాంజలి ఉందో ఆ గీతాంజలి ఎలా ఉంటుంది, ఎంత బాగా నవ్వించారు, నవ్వించడంతో పాటు మన క్లైమాక్స్లో ఎంత ఎంత ప్రాపర్ జస్టిఫికేషన్ ఉంటుంది. ఇందులోకి వచ్చేసరికి ఎందుకు ఇట్లా నార్మల్ ఎండింగ్ అనేది ఇస్తున్నారు, అంటే ఏదో ఇక ఎండ్ చేసేయాలి, ఇక అయిపోయింది, ఇక ఎండ్ ఈ విధంగా ఇచ్చేసేయాలి అన్నట్టు ఇచ్చేస్తున్నారు. ఎందుకు అట్లా గివ్ అప్ ఇస్తున్నారు? స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చాలా ప్రాపర్గా తీసుకొచ్చారు కదా, క్లైమాక్స్ ఎందుకు ఇంత డల్గా ఉంది అనేది నాకు అర్థం కాలేదు. నాకు కలిగిన ఫీలింగ్ అయితే ఇది. సో ఇంతకు మించి నాకు మైనస్ ఏమంత అనిపించలేదు. సో ఇందులో మాత్రం నాకు సత్య మాత్రం చాలా చాలా హిలేరియస్గా అనిపించింది. హైలైట్ ఆఫ్ దిస్ మూవీ ఎవరని అంటే నేను సత్య అని చెప్తాను. చాలా చక్కగా నవ్వుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఈ మూవీ చూడొచ్చా చూడరాదా అని నన్ను అడిగితే ఓకే, చూడొచ్చు, బాగానే ఉంది. అందులో పెద్ద నెగిటివ్స్ అయితే నాకైతే ఏం కనవలేదు. సో మొత్తానికైతే పాజిటివ్సే ఉన్నాయి. కాకపోతే క్లైమాక్స్ కొద్దిగా మరీ ఇక ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. ఫస్ట్ పార్ట్లో ఉన్నంత గీతాంజలి క్లైమాక్స్ ఇందులో ఉంటుందని ఎక్స్పెక్ట్ పెట్టుకోకుండా పోయి చూడండి, మీకు నచ్చుతుంది. సో రికమెండబుల్ మూవీ. ఓవరాల్గా ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ అవుట్ ఆఫ్ 5కి 3 స్టార్స్. టికెట్ బుక్ చేసుకొని హ్యాపీగా మూవీకి వెళ్ళి ఫ్యామిలీ తోటి ఎంజాయ్ చేయొచ్చు. సో ఇదండి ఈరోజు మూవీ రివ్యూ. మళ్ళీ కొత్త మూవీ రివ్యూ తోటి మీ ముంగటికి వస్తాను. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. అండ్ సైనింగ్ ఆఫ్ మీ సుజన్ వ్లాగ్స్ తెలుగు. బాయ్.